హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది అయితే ప్రతి ఒక్కరికి కూడా అవసరం కదా. ఎందుకంటే మనకి గవర్నమెంట్ అప్లికేషన్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే మనకి ప్రభుత్వ పథకాలు ఏమైనా అప్లై చేసుకోవాలనుకున్నా, ఇతర వేరే దాని అన్నిటికి కూడా మనకి ఆధార్ కార్డ్ అనేది అయితే చాలా ముఖ్యమైన డాక్యుమెంట్కి అయితే మారిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డులో మనకి చాలా మందికి అయితే ఎక్కువగా పేరులో కానీ, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లో కానీ, లేకపోతే అడ్రస్ కానీ, లేకపోతే చాలా మంది అయితే మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ, చాలా మందికి కొన్ని తప్పులైతే ఉంటున్నాయి కదా ఆధార్ కార్డులో. అవి మార్చుకోవడానికి అయితే మనం ఆధార్ సెంటర్ చుట్టూ, లేకపోతే మీ సేవలో కానీ, లేకపోతే కొంతమందికి ఇంటర్నెట్ అవగాహన ఉంటే కొంతమంది ఇంటి దగ్గర ఉండి ఇంటర్నెట్లో అయితే చేసుకుంటున్నారు. అయితే వాటికి సంబంధించి అయితే మనం కంపల్సరీ ఫీజు అయితే చెల్లించాలి కదా. ఆధార్ కార్డ్ అయితే ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అయితే మనకి ఆల్రెడీ చాలా ఛాన్సులు అయితే ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్‌గా అయితే డిసెంబర్ 14తో అయితే మనకి ఆధార్ కార్డ్ అయితే మనం అప్డేట్ చేసుకోవడానికి అయితే లాస్ట్ డేటు. ఇది ఎలా అంటే మనకి ఆల్రెడీ మనం మామూలుగా అయితే మనం అమౌంట్ అయితే కట్టాలి. ఇప్పుడు డిసెంబర్ 14 లోపు అయితే మనం ఫ్రీగా అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి అడ్రస్‌లో తేడా ఉన్నా, లేకపోతే మనకి డేట్ ఆఫ్ బర్త్ తేడా ఉన్నా, మన పేరు తేడా ఉన్నా, లేకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సరే మనకి మన ఇంటి పేరు నుంచి వాళ్ళ భర్త ఇంటి పేరుకి మార్చుకోవాలనుకున్నా సరే మనం ఫ్రీగా అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఆధార్ కార్డ్ ఉండి కూడా 10 సంవత్సరాలు దాటినా సరే చాలామంది అయితే ఇంకా అప్డేట్ కూడా చేసుకునే వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు కూడా కంపల్సరీ అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కదా. మనకి ఫేస్ డిఫరెన్స్ అయినా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్‌లో ఒకవేళ రాంగ్ ఉన్నా సరే మనం ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి మన ఇంట్లో చిన్న పిల్లల వాళ్ళు ఉంటారు కదా, 10 సంవత్సరాలు దాటి ఇంకా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రీగాను డిసెంబర్ 14 లోపు. ఎందుకంటే ఇంకా డేట్ అయితే ఇంక పెంచకపోవచ్చు. ఒకవేళ మీరు తర్వాత అయినా చేసుకోవచ్చు. అప్పుడేంటంటే మనకి అమౌంట్ అయితే పే చేయవలసొస్తుంది. 50 అని లేకపోతే 100 అని అయితే పే చేయాలి, ఒక్కొక్క సర్వీస్‌ని బట్టి. కాబట్టి దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్‌లో గానీ, లేకపోతే మీ సేవలో గానీ, లేకపోతే నెట్ సెంటర్‌లు ఉంటాయి కదండీ. నెట్ సెంటర్‌లో అయినా మనం ఆధార్ కార్డ్ సంబంధించి అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. కొన్నైతే అవుతాయి మీ సేవలో గానీ, లేకపోతే నెట్ సెంటర్‌లో అయినా. కొన్ని కంపల్సరీ మొబైల్ నంబర్ లింక్ అవ్వాలంటే మాత్రం ఆధార్ సెంటర్‌కి అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళాలండి. అదైతే గుర్తుపెట్టుకోండి.